అమరావతి మండలం లింగాపురం గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇస్తున్నారు. ఈ రోజు నుంచి 3,000 రూపాయలు పెంచి ఒక పండుగ వాతావరణంలో గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి దాంట్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. అందరూ అవాతాతలు గాని మరి అక్క చెల్లెలు గాని అందరూ కూడా ఎంతో ఆనందోత్సవంతో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూస్తాం అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారం 3,000 రూపాయలు పెన్షన్ చేయటం, సంక్షేమ కార్యక్రమాలు ఏ డేట్ కి అయితే ఇవాళ ఆ డేట్ కి అకౌంట్ లో పంపించడం, మరి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా కరోనా పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ అకౌంట్ లో పంపించడం, చేయూత గాని, అమ్మఒడి గాని, ఆసరా గాని, మరి విద్యా దీవెన గాని, విద్యా కానుక గాని, ఫీజు రింబర్స్ గాని ఇలాగా ప్రతిదీ మరి అన్న టయానికి ఇవ్వటం. మరి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేంది ఈ భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. ఉదాహరణకి ఈ గ్రామంలో మేము వచ్చే రోజుకి 2019 నాటికి 461 పెన్షన్లు ఈ గ్రామంలో ఉన్నాయి. ఆ 461 పెన్షన్లకు గాను 4,75,000 రూపాయలు ఈ గ్రామానికి వచ్చాయి. మరి మేము వచ్చిన రోజున ప్రతి ఇంటికి తిరిగిన రోజున ప్రతి ఇంట్లో కూడా మాకు పెన్షన్ లేదని, మాకు సంక్షేమ కార్యక్రమాలు రాలేదని, మాకు రుణమాఫీ కాలేదని ప్రతి వాళ్ళు కూడా రైతులు కూడా చెప్పేవాళ్ళు. మరి గత ప్రభుత్వం పరిస్థితి మరి ఈ రోజున 2024 ఈ రోజున పెన్షన్లు ఇచ్చేది 636 పెన్షన్లు ఈ గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే 175 పెన్షన్లు. మరి ఈ 4 సంవత్సరాల్లో 175 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. గత 35 సంవత్సరాల నుంచి 461 పెన్షన్లు ఇస్తే ఈ 4 సంవత్సరాల్లోనే 175 పెన్షన్లు పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ పెన్షన్ల ద్వారా 9,08,000 రూపాయలు ఈ గ్రామానికి వస్తున్నాయి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 4,75,000 వస్తే ఈ ప్రభుత్వంలో 9,08,000 రూపాయల పెన్షన్ల ద్వారా ఈ గ్రామానికి వస్తున్నాయి. అంటే సుమారు 5 రెట్లు 4 రెట్ల నర పెచ్చు ఈ గ్రామానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఒకసారి ఆలోచించుకోండి. మరి అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో నేను గడప గడపకి ఈ గ్రామానికి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగిందో మీకు అందరికీ తెలుసు. మరి ఈ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఒక సచివాలయం కడుతుంటే దానికి కూడా ఒక పిటిషన్ వేసి ఆపే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. ఒకసారి ఆలోచించుకోండి. ఎవరైనా బాగు చేద్దాం అనుకుంటే దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నం చేశారు ఈ గ్రామంలో. అంటే అభివృద్ధి చేయడం కూడా ఇష్టం లేదు ఈ గ్రామంలో నాకు తెలిసి. అలాంటి పరిస్థితి ఉంది. మరి గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు 20 సంవత్సరాలు ఇక్కడ మినిస్టర్ గా ఎమ్మెల్యేగా చేశాడు. మరి అమరావతి రోడ్డు, బెల్లంకొండ రోడ్డు ఇలా పోయారు. ఆయన రెసిడెన్స్ స్కూళ్లు, మరి బయ్యారం బ్రిడ్జి కొన్ని ఆయన చేశాడు వాస్తవంగా. మరి తర్వాత వచ్చిన కొమ్మలపాటి శ్రీధర్ గారు 10 సంవత్సరాలు ఇక్కడ చెంచా మట్టి తీసి ఒక రోడ్డు కూడా ఇలా పోయాడు. మరి అమరావతి బెల్లంకొండ రోడ్డు ఎందుకు ఇలా పోయాడో తెలియదు. మరి అన్ని ఈ రోజున మనం స్టార్ట్ చేసి వర్క్ జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఇదే గ్రామంలో మరి 1 కోటి రూపాయలతో హై స్కూల్ నేను బాగు చేయించడం జరిగింది. మరి ఇన్ని డెవలప్మెంట్స్ ఒకటి కాదు. మరి కృష్ణానది మీద బ్రిడ్జి గాని, మరి మొద్దూరు బ్రిడ్జి గాని, అమరావతి నుంచి తుళ్ళూరు రోడ్డు వేయించడంలో 44 కోట్లు శాంక్షన్ చేయించి ఆల్రెడీ బ్రిడ్జి వర్క్ జరుగుతుంది మొద్దూరు దగ్గర. మరి నేను వచ్చిన తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ డెవలప్మెంట్స్ చేయించడం, ప్రతి నిత్యం నేను జనాల్లోనే ఉండి మీ సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆ సమస్యలు తీర్చడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడా కూడా లోపం రాకుండా మీరందరూ ఎవరైనా సరే నేను మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటేయండి, మంచి చేయలేదు అనుకుంటే నాకు ఓటేయద్దు. అది క్లియర్ గా నేనే చెప్తున్నాను. మరి ఇంత నిబద్ధతగా నమ్మకంతో నేను మంచి చేశాను అనుకుంటేనే నేను ఓటేయన్నానంటే నేను చేశానని నమ్మకంతో నేను ఇంత ధైర్యంగా చెబుతున్నాను. ఇంకే నాయకుడైనా చెప్పండి, దమ్ముంటే అది ఆ పరిస్థితి లేదు మిగతా వాళ్ళు ఎవరికి కూడా. మీ అందరూ కూడా నన్ను పెద్ద మనసుతో ఆశీర్వదించి మళ్ళా నన్ను గెలిపిస్తే మళ్ళా నేను ప్రజలకు సేవ చేయడానికి 24 గంటలు నేను పనిచేయడానికి, మరి 365 రోజులు పనిచేయడానికి నేను రావడం జరిగింది. ఎక్కడ దోసుకోవడానికి దాచుకోవడానికి అయితే రాలేదు. మీరు అందరూ కూడా నన్ను పెద్ద మనసుతో ఆశీర్వదించి పెద్ద మెజార్టీతో పంపిస్తే నాకు మంచి విలువైన పోస్ట్ వస్తాయి, ఇంకా నాకు ఎక్కువ సేవ చేయడానికి మంచి అవకాశం వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.